మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఏహెచ్ఏ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఏహెచ్ఏ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ స్టాఫ్ అయితే కావాలని చెప్పేసి ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అందులో ఉన్న వేకెన్సీ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్ అండి. 11 months కాంట్రాక్ట్, 11 నెలల కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ఇది. సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారండి. దీనికి ప్రాజెక్ట్ మేనేజర్ ఒక వేకెన్సీ. దీనికి ఉండాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా డిగ్రీతో పాటుగా ఎంఎస్ ఆఫీస్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అలా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రావెల్ టు అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీస్, సో ఇక్కడ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం, తెలుగులో మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలండి. లోకల్ లాంగ్వేజ్ అంటే మనది తెలుగు కాబట్టి. అలాగే ఎబిలిటీ టు ట్రైనింగ్ అండ్ డేటా కలెక్షన్, మనం ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వగల సామర్థ్యం, అలాగే డేటా కలెక్ట్ చేయగల సామర్థ్యం మన దగ్గర ఉండాలి. కంప్యూటర్ లిటరసీ అంటే మనకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇది ఉంటే కంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఏజ్ లిమిట్ అనేది 25 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. 25 to 30 years. శాలరీ వచ్చేసి 18,000 మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇన్ అడిషనల్ 6,000 రూపీస్ మనకి ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇస్తారండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఫీల్డ్ ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఫీల్డ్ ట్రావెల్ అయితే మనకు ఉంటుంది. మనకి ఇక్కడ 2,000 అనేది ఇన్సెంటివ్స్కి ఇస్తారు. మ్యాక్సిమం వచ్చేసి 6,000 వరకు మంత్కి ఇన్సెంటివ్స్ అయితే రావడం జరుగుతుందండి. సో టోటల్గా వచ్చి 18,000 ప్లస్ 6,000 కలిపితే 24,000 వరకు మనకి మంత్లీ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ చూసాం కదా, 25 నుంచి 30 సంవత్సరాలు అనేది ఉండాలండి. ప్యూర్లీ కాంట్రాక్చువల్ 11 months. దీనికి కరికులం విటే అనేది మనం మెయిల్ పంపితే సరిపోతుంది. అది కూడా డేట్ ఇచ్చారు 21/1/2026 సాయంత్రం 4 గంటల వరకు అయితే టైం ఉంది. community.medicine@aimsmangalgiri.edu.in ఈ అఫీషియల్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ అఫీషియల్ మెయిల్ ఐడికి మనమైతే మెయిల్ చేయాలండి. అలాగే ఇక్కడ మనకి ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెన్యూ అంటే ఇంటర్వ్యూ జరిగే స్థలం ఎక్కడంటే మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ మంగళగిరి. మనం రిపోర్ట్ చేయాల్సిన టైం 8:30 AM అండి. అది డేట్ ఇచ్చారు మనకి. మన డాక్యుమెంట్ వెరిఫికేషను అలాగే రిజిస్ట్రేషన్ కూడా అదే రోజు జరుగుతుంది. అదే రోజు ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. 23/1/2026 అనేది మనకి డేట్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇంటర్వ్యూ, ఆ రోజు రిజిస్ట్రేషను, ఆ రోజు మన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అన్నీ వెరిఫికేషన్ ఆ రోజు జరుగుతుందండి. సో ఇక్కడ ఒకవేళ అవసరమైతే 1 more day అంటే ఎక్స్ట్రాగా ఇంకో డే ఉండడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు www.aimsmangalgiri.edu.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, 3rd one సీరియల్ నెంబర్ 3rd మనకి నోటిఫికేషన్ ఇచ్చారండి. సో ఇది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మనం కంప్లీట్గా అప్డేటెడ్ CV ఏదైతే ఉందో అది మెయిల్ అయితే పెట్టాలండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటర్వ్యూ రోజున మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. అలాగే జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని వెళ్ళాలి. ఆ జిరాక్స్ కాపీ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క ఓన్ సైన్, మీ యొక్క సంతకం అనేది పెట్టాలండి. సో ఏమేమి తీసుకెళ్లాలని ఇచ్చారు, 10th class మార్క్ లిస్టు, మీ దగ్గర ఇంటర్ డిగ్రీ ఉంటాయి కదా, ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ఓడి సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. అలాగే వర్క్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని వెళ్ళాలి. ఆధారు లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి, ఈ యొక్క వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే ఒకటి తీసుకుని వెళ్ళాలండి ఈ 4 అలాగే మీరు ఏదైతే CV అంటే కరికులం విటే మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో రెజ్యూమ్ ఫిల్ చేసి సైన్ పెడతారు కదా, సో అది కూడా మీరు మెయిల్ పెట్టాలి. అలాగే మీరు అక్కడికి కూడా తీసుకుని వెళ్ళాలండి. ఇవన్నీ మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇవి. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అది మీరైతే చూసుకుంటూ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.